దగ్గర అక్టోబర్ 21 నాడు ఏదైతే ఉందో ఇవాల్టికి కూడా అదే ఉంది. మీరు కూడా చూశారు విలేకరులంతా. పియర్స్ దగ్గర తట్టేడు మన్ను తీయలేదు. పియర్స్ కింద కదా డ్యామేజ్ అయింది. అంటే దాని అర్థం ఏంది? ఇప్పటి వరకు ఒక్క ఎక్స్పర్ట్ కూడా నదిలో దిగలేదు, కారణాలు తెలుసుకోలేదు. దాన్ని రిపేర్ చేయాలనే ఉద్దేశమే లేదు ముఖ్యమంత్రికి అని చెప్పడానికి ఇవాళ మేడిగడ్డ సాక్ష్యంగా నిలుస్తున్నది. మేము ఇక్కడ వచ్చినాక మాకు పూర్తిగా అర్థమైంది, ఈ రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఎన్నడూ నీళ్ల కోసం తనలాడినోడు కాదు, ప్రజల కోసం ఆలోచించినోడు కాదు, అమరవీరులకు పిడికెడు పూలు తల్లి నివాళులు అర్పించినోడు కాదు, జై తెలంగాణ అన్నోడు కాదు, జై తెలంగాణ అన్న వాళ్ళ మీద రైఫిల్ ఎక్కువ పెట్టినవాడు. కాబట్టి ఆయన రాజకీయంగా కోటి మందితోనే ఆటలు ఆడుకోవాలనుకుంటున్నాడు. ఇవాళ 20 జిల్లాలకు కాళేశ్వరం దిక్కు అయితే మొత్తం కాళేశ్వరంకు మేడిగడ్డ దిక్కు. ఆ మేడిగడ్డ బ్యారేజ్ కనుక కొట్టుకపోయినట్టయితే